హ్యాపీ ఫాదర్స్ డే. నేటి ప్రపంచంలో తండ్రి పాత్ర ఎలా మారుతుందో తెలియజేసే ఒక ప్రత్యేక కార్యక్రమం నేటి నిరీక్షణలో. ఇది CBN సమర్పణ. మీరు చూస్తున్న కార్యక్రమం నిరీక్షణ. నమస్కారం. నిరీక్షణ కార్యక్రమంకు స్వాగతం. ఈరోజు మనం మన సంస్కృతిలో, సమాజంలో, కుటుంబంలో అన్నిటికీ మించి మన వ్యక్తిగత జీవితంలో ఓ ప్రాముఖ్యమైన వ్యక్తిని బట్టి సంబరాలు చేసుకుంటున్నాం. అది ఎవరు అని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. అది ఎవరో కాదు, మన జీవితంలో అత్యంత ప్రాముఖ్య వ్యక్తి అయిన తండ్రి. మీ అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. హ్యాపీ ఫాదర్స్ డే ఎడ్వర్డ్. థ్యాంక్ యూ. కొన్ని శతాబ్దాల క్రితం తండ్రిని కొన్ని కోణాల్లో మాత్రమే చూసేవారు. అంటే డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషించేవానిగా, పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టేవానిగా, మమకారం ఉన్నప్పటికీ పిల్లల పట్ల తమ ప్రేమను వ్యక్తపరచడంలో ఇబ్బంది పడేవానిగా చూపేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితుల్లో చెప్పుకోదగ్గ మార్పు వచ్చింది. ఈనాటి తండ్రులు కుటుంబంలో పిల్లలు పుట్టింది మొదలుకొని వారి జీవితంలోని అన్ని విషయాల్లో శ్రద్ధ మరియు చొరవ చూపిస్తున్నారు. మీ దృష్టిలో కుటుంబాన్ని కలిగి ఉండటం, తండ్రిగా ఉండటం అంటే ఏంటి అని కొంతమంది యువ తండ్రులను అడిగాం. అందుకు వారేం చెప్పారో ఇప్పుడు విందాం. నా యొక్క పిల్లల్ని ఈ యొక్క సమాజంలో ఒక బాధ్యత గల పౌరులుగా పెంచాలన్నదే నా యొక్క ఆకాంక్ష. వారికి ఉన్న అవసరాలు తీర్చడము, ప్లస్ వారికి కావాల్సినవి ఇవ్వడము, వారి ఫ్యూచర్ గురించి ఆలోచించడము అనేది తండ్రిగా బాధ్యత వహించవలసి వస్తుంది. వాళ్ళని బట్టి మన తల్లిదండ్రులు మనల్ని ఎంతగా ప్రేమించారు చిన్న ఉన్నప్పుడు అన్న విషయం కూడా మనకు చాలా తెలుస్తుంది. తండ్రి అంటే ఒక దేవుని చూపించేవాడు. దేవుని ప్రేమ, దేవుడు మనల్ని ఏ రీతిగా అయితే ప్రేమిస్తున్నాడో ఆ రీతిగా మనం కుటుంబాన్ని ప్రేమించి ఆ ప్రేమను చూపిస్తూ ఉంటాం. తండ్రి అనేవాడు పిల్లలకు ఒక ఆదర్శప్రాయంగా ఉండాలి. తండ్రి ప్రవర్తన చూసి పిల్లలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వాళ్ళు ఏది అడిగినా సో ఇది లేదని కాకుండా మనకున్న దాంట్లో వాళ్ళకి ఇది చేయగలను అనే ఒక భరోసా వాళ్ళకి ఇంటూ నేనున్నాను ఎల్లప్పుడూ అనే ఒక భరోసా వాళ్ళకి ఇస్తూ ఉండాలి. వీరంతా తండ్రిగా కుటుంబాన్ని సంరక్షించడం, పిల్లలకు స్నేహితులుగా ఆదర్శప్రాయంగా ఉండాలనుకోవడం చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తుంది. నేడు ఎక్కువ మంది తల్లులు కూడా పనిచేస్తుండటంతో తండ్రులు పిల్లల్ని పట్టించుకునే బాధ్యతను తమ భుజాలపైన ఎత్తుకుంటున్నారు. నేటి ప్రపంచంలో తండ్రి అంటే ప్రమేయం కలిగి ఉండటం, ప్రభావితం చేయగలగడం, అభిమానం చూపడం అనేవి ప్రాముఖ్యమైన అంశాలు. తండ్రి యొక్క అద్భుతమైన పాత్ర గురించి ఈరోజు మరింత చర్చించుకుందాం. చూస్తూనే ఉండండి మీ నిరీక్షణ. హలో, జీవితాన్ని ముగించటమే మేలనిపిస్తోందా? మిమ్మల్ని ఆదుకోవడానికి ఒకరు వేచి ఉన్నారు. కేవలం ఒక్క ఫోన్ కాల్ దూరంలో 1800-200-4077 అనే మా టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయండి. వెల్కమ్ బ్యాక్. మన జీవితాల్ని తీర్చిదిద్దడంలో తండ్రులు ఎంతో ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారని తెలుసుకున్నాం. మనం ఏమై ఉన్నామో దానికి వాళ్ళు మనలో భౌతికంగా, మానసికంగా, భావోద్రేకపరంగా వెచ్చించినవే కారణం. శ్రద్ధ చూపించడం, అభిమానం కనబరచడం,
స్నేహంగా ఉండటం, నడిపించడం, ఆదర్శప్రాయంగా ఉండటం, ఇలా ఎన్నో పాత్రలు వారు పోషిస్తూ ఉంటారు. ఏ పిల్లాడైనా ఇలాంటి తండ్రి ఉంటే బాగుండు అని అనుకుంటాడో అలాంటి ఉత్తమమైన తండ్రి సిడ్నీకి ఉన్నాడు. సిడ్నీ తన తండ్రితో గడిపిన సమయాన్ని ఎంతో ఆనందించేవాడు. కానీ అది ఎంతో కాలం నిలవలేదు. అసలేమైందో ఆయన మాటల్లోనే విందాం. ప్రేమాభిమానాలు, సాన్నిహిత్యం నిండిన కేథలిక్ కుటుంబంలో సిడ్నీ పెరిగాడు. ఆ కుటుంబానికి దేవుని పట్ల అమితమైన ప్రేముండేది. సిడ్నీకి తండ్రితో ప్రత్యేకమైన అనుబంధం ఉండేది. నాన్నతో ప్రతి విషయాన్ని పంచుకునేవాడిని. అందుకే మేము ఎంతో సన్నిహితంగా ఉండేవాళ్ళం. స్కూల్లో ఏం జరిగిందో ఇంటికి వచ్చాక ఆయన పొట్ట మీద పడుకొని మొత్తం పోసుకొచ్చినట్టు చెప్పేవాడిని. అప్పుడు ఆయన, నీకు తెలుసా, నువ్వు ఈ పని చేయకూడదు, అది చేయకూడదని చెప్తుండేవారు. తర్వాత ఇద్దరం కలిసి సాయంకాలం ప్రాక్టీస్కి వెళ్ళేవాళ్ళం. అక్కడ నేను క్రికెట్ ఆడేవాడిని. రోజు కలిసి ప్రాక్టీస్కి వెళ్ళడం వల్ల మా ఇద్దరి మధ్య ప్రేమ మరింత బలపడింది. తండ్రి స్నేహితుని ఆహ్వానం మేరకు సిడ్నీ, అతని కుటుంబం ఒక ఇవాంజలికల్ చర్చికి వెళ్లారు. అదొక కొత్త అనుభవం. ఆరాధన, స్తుతించడం, బైబిల్లోని వాక్యాలు అంతా కొత్తగా ఉంది. వాళ్ళు చర్చికి వెళ్లడం మొదలుపెట్టారు. మార్పు రావడం మొదలైంది. ఆ రోజు నేను గట్టిగా నిర్ణయించుకున్నాను, ఈ యేసు నా జీవితంలో ఒక భాగం అవుతాడని. అప్పటికే ఆయన గురించి నాకు పెద్దగా తెలియదు, కానీ యేసు ప్రభువుని నా జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలన్న ఒక్క విషయం మాత్రం తెలుసు. ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను. ఆ రోజు నుంచి నా కుటుంబంలో ఏదో మార్పు మొదలైంది. నేనొక్కడే కాదు, నా తల్లిదండ్రులు కూడా యేసుక్రీస్తు పట్ల ఆకర్షితులయ్యారు. వారిది ఆనందమయమైన కుటుంబం. వారి జీవితాల్లో యేసుక్రీస్తు కేంద్రంగా ఉన్నాడు. వారు ప్రేమ, సంతోషం, సంతృప్తితో జీవిస్తున్నారు. 6 నెలలు గడిచేలోగా చూడచక్కగా సాగిపోతున్న వారి కుటుంబంలో బీటలు పడ్డాయి. ఒకరోజు అర్ధరాత్రి సిడ్నీ తండ్రికి గుండెపోటు వచ్చింది. అప్పుడు జరుగుతున్న దాన్ని స్వీకరించడానికి నా మనసు ఒప్పుకోలేదు. కానీ జరిగిందంతా వాస్తవమే. అమ్మ, అక్క, నాన్న ఆసుపత్రికి తీసుకెళ్లటం గుర్తుంది. ఎందుకంటే ఆయన గుండె ఇంకా కొట్టుకుంటుంది. ఎలాగైనా ఆయన్ని బ్రతికించుకోవాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఆయన్ని కాపాడుకోవాలని ఆరాటపడుతున్నారు. అప్పుడు తెల్లవారుజామున 6 గంటలు. నాకు బాగా గుర్తుంది. మోకాళ్ల మీద కూలబడ్డాను. ఎలా ఉన్నానో అలాగే దేవుని దగ్గరికి వెళ్ళవచ్చని, ఆయన ముందు గొప్పగా కనిపించాల్సిన అవసరం లేదని తెలుసుకున్నాను. ఆ ధైర్యంతో జరిగేది నిజం కాదు, ఇలా జరగాల్సింది కాదని పదే పదే అనుకోసాగాను. తండ్రి మరణం 12 ఏళ్ల సిడ్నీపై తీవ్ర ప్రభావం చూపింది. ఒంటరిని అయిపోయానని బాధపడ్డాడు. తండ్రితో గడిపిన విలువైన జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి. నాన్న నా జీవితంలో ఒక పెద్ద భాగం. ఆయన నా స్నేహితుడు. నిజానికి అంతకన్నా ఎక్కువే. ఆయన ఇప్పుడు ఈ లోకంలో లేడు. అది నాకు చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ప్రతిరోజు స్కూల్ నుంచి వచ్చాక నా కిట్ బ్యాగ్, క్రికెట్ బ్యాగులతో నా కోసం రెడీగా ఉండేవాడు. తన బండి మీద కూర్చోబెట్టుకుని స్టేడియానికి తీసుకెళ్లేవాడు. అక్కడ ఇద్దరం ప్రాక్టీస్ చేసేవాళ్ళం. మేమిద్దరమే, మా లోకమే వేరు. అదంతా ఇప్పుడు నాకు లోటుగా ఉంది. అతనికి జరిగిన నష్టం దేవుని పట్ల సిడ్నీకి కోపం వచ్చేలా చేసింది. దేవుడు తన నుంచి తండ్రిని అన్యాయంగా దూరం చేశాడు అనుకున్నాడు. పరిస్థితులన్నీ చెల్లాచెదురు కావడం మొదలయ్యాయి. దాదాపుగా ప్రతి ఒక్కటి. నేనింతకాలం ఎంత కష్టపడ్డాను, జీవితం ఎలా ఉండాలని కోరుకున్నాను, అంతా ముక్కలైపోయింది. అన్నీ నా కళ్ల ముందు ముక్కలుగా కనిపిస్తున్నాయి. నేనెలా ఉన్నానంటే జరుగుతున్న వాస్తవాన్ని నా మనసు స్వీకరించడం లేదు. అదంతా చాలా కష్టంగా ఉంది. ఆ బాధ, నిస్సహాయత దేవుని పట్ల కోపంగా మారింది. నీతో ఎలాంటి సంబంధం నాకు అవసరం లేదు, నేనెలా ఉన్నానో అలాగే ఉంటానని దేవునితో అన్నాను. దేవుని పట్ల, తన చుట్టూ ఉన్నవారి పట్ల మొదలైన తిరుగుబాటు తత్వం ఎంతో కాలం ఉండలేదు. చర్చిలో జరిగిన ఒక సమావేశంలో సిడ్నీకి ఒక సంఘటన ఎదురైంది. సమావేశంలో అందరి ఎదుటకు వెళ్లి నా కోసం ప్రార్థన చేయాలని కోరుకుంటున్నానని చెప్పాను. అప్పుడు నా కోసం ప్రార్థన చేస్తున్న ఈవెంట్ లీడర్స్ లో ఒకరు, ఎన్నో విషయాలు నిన్ను పట్టి పీడిస్తున్నాయి, నీలో ఒక శూన్యం నిండి ఉంది, అనేక విషయాలతో ఆ శూన్యాన్ని భర్తీ చేయాలనుకుంటున్నావు, కానీ ఆ శూన్యాన్ని ఏది నింపగలదు? ఆ శూన్యాన్ని ఏది భర్తీ చేయలేదు. మొదట దేనితో ఆ శూన్యాన్ని నింపావో దాన్నంతా ఖాళీ చేసి దేవుని ప్రేమతో నింపమని చెప్పాడు. ప్రభు గురించి మరింత సన్నిహితంగా తెలుసుకోవాలని, ఆయన స్వరాన్ని వినాలని సిడ్నీ నిర్ణయించుకున్నాడు. బెంగళూరులోని ఓ క్రైస్తవ యువ సమాఖ్యకు వెళ్లి 6 నెలల పాటు దేవుని వాక్యాన్ని, ప్రేమను తెలుసుకున్నాడు. ఆయన పాదాల చెంత తప్ప మరెక్కడా నాకు సౌఖ్యం లేదు. అదొక్కటే చేయాలని అనుకుంటున్నాను. నా తండ్రిలా, స్నేహితునిలా ఆయన నాతోనే ఉండాలని కోరుకున్నాను. మా నాన్నతో ఏ విధంగా చేశానో అదే విధంగా ఆయన చేరుకోవాలని అనుకుంటున్నాను.
ఈ రోజు సిడ్నీ తన కుటుంబాన్ని పోషించుకునేందుకు తన భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాడు. సంగీతం, పాటలతో చర్చిలో యేసు ప్రభువును ఆరాధిస్తున్నాడు. 21 సంవత్సరాల వయసులో అతను ఎంతో జీవితం చూశాడు. కానీ ఎందుకు, ఏమిటి, ఎలా అని తన సందేహాలు దేవుని పట్ల ఉన్నాయని అంగీకరిస్తాడు. ఇప్పటికీ నాకు సమస్యలున్నాయి. నాకు తగ్గ కష్టాలు, ప్రలోభాలు, చేసిన ప్రయత్నాలు ఉన్నాయి. కానీ పరిస్థితులు మారాయి. ఈ ప్రపంచంలో అన్నీ సవ్యంగా జరిగేలా చేసే ఒకే ఒక్క వ్యక్తి ప్రభు అని తెలుసుకున్నాను. భవిష్యత్ గురించి ఆశ ఉంది, నమ్మకం ఉంది. ప్రభు తోడుగా ఆశ ఎన్నటికీ నశించదు. నీ నమ్మకం, ఆశ ఎన్నటికీ ఒమ్ము కాదు అన్న ప్రభువు వాక్యం నన్ను ముందుకు నడిపిస్తోంది. దేవుడు తనను తాను సిడ్నీకు పరలోకపు తండ్రిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. అతని హృదయంలోని శూన్యాన్ని, ఆగ్రహాన్ని తీసివేశాడు. లూసిలా బాల్ అమెరికాలోని తొలి హాస్య నటి. ఆమెను ఒక ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న అడిగారు. ఈ సమాజం ఎదుర్కొంటున్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి సమస్య ఏంటి అని. ఆమె ఎక్కువ ఆలోచించకుండా చెప్పిందంట, పప్పా ఈజ్ మిస్సింగ్ అని. నిజమే, ఈ ఆధునిక ప్రపంచంలో తండ్రి మరుగైపోతున్నాడు, తండ్రి కనబడతలేదు. ఎందుకు అనంటే, అయితే కొంతమంది డబ్బు సంపాదనకి సమయమంతా వెచ్చించే వాళ్ళైతే, మరి కొంతమంది తమ యొక్క ఆశలు నెరవేర్చుకోవడానికి పిల్లల్ని వదిలిపెట్టేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి కుమారులు, కుమార్తెలు తండ్రి కోసం వెతుకలాడుతూ ఉన్నారు. దాంతో సమస్యలు ఎక్కువ అయిపోతూ ఉంటాయి. ఈ మధ్యన ఒక పిల్లల జైలుకి నేను వెళ్ళాను. అక్కడ ఉన్నటువంటి జైలు సూపరింటెండెంట్తో మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం నేను విని ఎంతో ఆశ్చర్యపడ్డాను. 75% మంది అందుట్లో ఉన్నటువంటి పిల్లలు అయితే తండ్రి లేనివారు, లేదా ఎక్కువ మంది తండ్రులు తాగుబోతులుగా ఉండేటువంటి వాళ్ళు. తండ్రి పాత్ర వహించకపోయినట్లయితే పిల్లలు ఇష్టం వచ్చినట్లు జీవిస్తారు అనటానికి ఆ ఒక్క నిదర్శనం చాలు. ఒకవేళ మనం రోడ్డు మీదకి వెళ్ళి చిన్న పిల్లల్ని తండ్రి అనంగానే నీ మనసులోకి వచ్చేటువంటి బొమ్మ ఏంటి అని అడిగితే బహుశా వాళ్ళు ఇచ్చేటువంటి జవాబులు మనల్ని ఆశ్చర్యచకితులు చేయటం కాదు, కొన్నిసార్లు నీరసింప చేస్తుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది అంటూ ఉండొచ్చు, చేతిలో ఒక సీసా ఊగుకుంటూ వెళ్ళేటువంటి వ్యక్తి. మరి కొంతమంది అనొచ్చు, ఒక హంటర్ పట్టుకొని క్రూరమైనటువంటి వ్యక్తి. మరొక వ్యక్తి అనొచ్చు, అతి క్రూరంగా ఒక స్త్రీని కొడుతున్నటువంటి వ్యక్తి. ఈ విధమైనటువంటి చిత్రాలు తండ్రి గురించి ఇస్తున్నప్పుడు పిల్లలు ఒకవేళ పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయమంటే ఎలా ఉంటుందో ఊహించండి. ఎంత భయంకరంగా ఉంటుంది. దేవుణ్ణి ఏ విధంగా ఊహించుకుంటూ ఉంటారో ఆలోచించండి. బహుశా తండ్రి యొక్క పాత్ర ఈ ప్రపంచంలో అతి ప్రాముఖ్యమైంది అని అనుకుంటున్నాను. అంతేకాదు, చాలా చాలా శక్తివంతమైంది. ఎందుకు అని అంటారేమో, ఒక నాణానికి ఇరు పక్కలు ఉన్నట్లు తండ్రి పాత్రకు 2 పరస్పరము విరుద్ధంగా కనబడేటువంటి తత్వాలు ఉంటాయి. ఒక పక్కన ఎంతో ప్రేమను చూపించే తండ్రి ఉండాల్సి వస్తే, మరొక పక్కన అవసరమైతే కర్ర తీసుకొని కొట్టాల్సినటువంటి తండ్రి. ఈ విధంగా ప్రేమ, క్రమశిక్షణ 2 సమపాళల్లో ఉండగలిగినప్పుడే తండ్రిగా ఉండగలుగుతాడు. బహుశా ఈ విషయంలో మనకి జ్ఞానం ఎంతో అవసరం. ఈరోజు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీరు ఒకవేళ తండ్రి అయితే, ఇప్పటి వరకు మీ పాత్రను గ్రహించకుండా ఉండినట్లయితే నాతో కలిసి ఆలోచించడానికి ప్రయత్నం చేస్తారా? మనం చేయాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి పనిని మర్చిపోతున్నామేమో ఒకసారి ఆలోచిద్దాం. ప్రతి తండ్రి కూడా ఒక వ్యవసాయకుడు వంటివాడు. ఏ విధంగా మొక్క మొలకెత్తిన తర్వాత వ్యవసాయకుడు కావలసినటువంటి పనులు చేస్తూ ఉంటాడో, మట్టి తొలగించడం, నీరుని పోయటం, అంతేకాదు కలుపుని తీయటం అనేది. అదేవిధంగా ప్రతి కుమారుడి విషయమై, కుమార్తె విషయమై తండ్రి చేయాల్సింది అదే. కావలసినటువంటి వనరులు అనుగ్రహించడమే కాదు, చెడు ప్రభావం పడకుండా చూడాలి. ఒకవేళ చిన్ననాడు గనక ఆ పని చేయకపోయినట్లయితే ఎదిగిన తర్వాత ఏమీ చేయలేం. రెండోది అతి ప్రాముఖ్యమైనది, ప్రతి తండ్రి కూడా ఒక ఉపాధ్యాయుడు, ఒక మంచి టీచర్. తాను ముందు చేసి తర్వాత స్టూడెంట్ని అనుకరించమని అడుగుతాడు. అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతితో అదే మాట చెప్తూ ఉన్నాడు. నేను క్రీస్తుని పోలి నడిచినట్లు నీవు నన్ను పోలి నడవమని అడుగుతూ ఉన్నాడు. ప్రతి తండ్రి ఈ పని చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. క్రీస్తుని పోలి నడవటం నేర్చుకోవాలి. ఈ విషయమై మనము జ్ఞానాన్ని అడగాలి. ఈ విషయమై మనము ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి. బహుశా ఇప్పటి వరకు ఈ పని మీరు చేయలేదేమో. తండ్రిని క్షమించమని అడగాలి. యేసుక్రీస్తుని అనుకరించడానికి కావలసినటువంటి నిర్ణయాలు మనం తీసుకోవాలి. ఈరోజు నాతో కలిసి మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారా? దేవునికి మీరు సమర్పించుకోవడానికి ఇష్టపడుతున్నారా? సమర్పిస్తానికి ఇష్టపడుతున్నట్లయితే నాతో కలిసి ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేసుకుందాం. మా దేవా,
మమ్మలను తండ్రులుగా చేసినందుకై మీకు వందనాలు. ఈ బాధ్యత మేము నిర్వర్తించాలంటే నీ సహాయం మాకు కావాలి. నిన్ను మేము అనుకరించాలి. ఈ విషయంలో ప్రభా ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటున్నాం. మీరు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం. మా పిల్లల్ని మీ మహిమార్థమై పెంచడానికి కృప చూపించమని అడుగుచున్నాం. ఈ ప్రార్థన విన్నందుకు మీకు వందనాలు. యేసే నామంలో ప్రార్థన చేయించున్నాం. ఆమెన్, ఆమెన్. మనం యేసుక్రీస్తును నమ్మి ఆయన్ను మన రక్షకునిగా స్వీకరిస్తే అప్పుడు మనం దేవుని కుటుంబంలో భాగం అవుతాం. దేవుడు మన పరలోకపు తండ్రి అవుతాడు. మనం ఆయన పిల్లలమవుతాం. ఆయన్ను పరలోకమందున్న మా తండ్రి అని పిలవమని యేసుక్రీస్తు మనకు చెప్పాడు. ఈ యేసుక్రీస్తు గురించి మీరు దేవుని పిల్లలుగా అవడం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయండి. మా కౌన్సిలర్స్ మీతో మాట్లాడతారు, మీకోసం ప్రార్థన చేసి సహాయపడతారు. లేదా మాకు ఉత్తరం రాయండి, మీకు తప్పకుండా జవాబు రాస్తాం. చూస్తూనే ఉండండి మీ నిరీక్షణ. మారుమూల ప్రాంతాల్లో, గిరిజన తాండాల్లో ఆపరేషన్ బ్లెస్సింగ్ అందిస్తున్న సేవలు మరికొంచెం సేపట్లో. ఎక్కడైతే ఆకలి, పేదరికం, యుద్ధం ఉంటాయో అక్కడ ఆపరేషన్ బ్లెస్సింగ్ ఆశలు నింపుతుంది. మీరు సిబిఎన్ ఆపరేషన్ బ్లెస్సింగ్లో భాగస్వాములయ్యి బాధల వలయాన్ని ఛేదించవచ్చు. ఈరోజే ప్రతిజ్ఞ చేయండి. మా చిరునామాకు రాయండి. సిబిఎన్ ఫౌండేషన్, హౌస్ నంబర్ 2-80, సర్వే నంబర్లు 6061, సిఎంఆర్ కాలేజ్ దగ్గర, మేడ్చల్ 501401, హైదరాబాద్. లేదా 1800-200-4077 అనే మా టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయండి. వెల్కమ్ బ్యాక్. ప్రతి తండ్రి తన ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి తన పిల్లల్ని కాపాడుతాడు. బాలరాజ్ కూడా తన శక్తి మేరకు తన పిల్లల్ని కాపాడుకోవాలనుకున్నాడు. కానీ తన కొడుకుకు సెరెబ్రల్ మలేరియా సోకడంతో నిస్సహాయుడైపోయాడు. అయితే ఇక ముందు అలాంటి విషాదాలు చోటు చేసుకోకుండా ఉండటానికి ఆపరేషన్ బ్లెస్సింగ్ ఏం చేసిందో ఇప్పుడు చూద్దాం. బాలరాజ్ తాపీ పని చేస్తుంటాడు. అయితే ఇప్పుడు ఆయన కడుతున్నది ఒక సమాధి. ఇటీవల మలేరియాతో చనిపోయిన తన చిన్న కొడుకు సమాధి అది. 1 గంట రాత్రికి ఏంటి జరిగిందంటే అది మరి పిడిసో మరి ఏదో అనుకోలేము మనం. అది మాకు అలాంటి సంగతి మాకు తెలియదు. మరి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఒక మనిషి లేదు, అది డబ్బు లేదు. డబ్బు లేకపోతే మన ఇంకో సావుకర్ దగ్గర 500 అప్పు పడుకొని అలా వెళ్తున్నాం. అక్కడ నుంచి మళ్ళీ ప్రైవేట్ వాడి తీసుకొచ్చేసాను. బాగా చదివించి పైకి వస్తే తర్వాత మాకు కూడా చూస్తాడని ఆశపడ్డాము. ఒక్క మధ్యాహ్నానికి జ్వరం వచ్చింది. రాత్రికల్లా మరి అలాగ చచ్చిపోయాడు. బాలరాజ్ మరియు ఆయన కుటుంబం లక్ష్మీపేటలో నివసిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కొండ ప్రాంతంలో ఉండే ఈ గ్రామం తరచూ మలేరియా బారిన పడుతూ ఉంటుంది. ఇక్కడ వైద్య సదుపాయాల కొరతతో పాటు ఇక్కడ ఉండే ప్రజలంతా చాలా పేదవారు. కొనలేదు సార్, మన డబ్బులు లేదు. డబ్బులు ఇప్పుడు కూలి చేస్తే ఇప్పుడు తినడానికి మన కనీసం దొరకట్లేదు. ఆ డోమతెర మరి 600-700 అవుతుంది. ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడుతున్న ప్రజల కోసం ఆపరేషన్ బ్లెస్సింగ్ సహాయాన్ని తీసుకొచ్చింది. అక్కడ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రాంతమంతా దోమల నివారణ కోసం పొగచల్లి వారికి దోమతెరల్ని ఉచితంగా అందజేసింది. ఆపరేషన్ బ్లెస్సింగ్ వాళ్ళు మా ఊరికి వచ్చి మరి డాక్టర్లు తీసుకొచ్చారు, ఊరికి మందులు చల్లారు, మాకు దోమతెర ఇచ్చారు. మా పిల్లలకి ఇప్పుడైనా జాగ్రత్తగా చూసుకుంటాం. వారు అన్ని సహకారాలు చేసినారు. వారు మా హృదయకరంగా నమస్కారం. యేసుక్రీస్తు ప్రేమతో మా ఆపరేషన్ బ్లెస్సింగ్ పాలి భాగస్తులు ఉదారంగా ఇస్తున్న విరాళాలతో మేము ఈ ప్రజల జీవితాన్ని ప్రభావితం చేయగలుగుతున్నాం. ఇంకా అనేక మంది జీవితాల్ని మార్చడానికి మీ సహకారాన్ని కొనసాగించాల్సిందిగా ఆశిస్తున్నాం. మీరు మాకు పంపించే ప్రతి పైసాను ప్రజల్లో ఆశను కలిగించడానికి, వారికి స్వస్థతను మరియు కొత్త జీవితాన్ని అందించడానికి ఉపయోగిస్తున్నాం. దయచేసి మీరు ఆపరేషన్ బ్లెస్సింగ్
పాలిభాగస్తులుగా చేరండి. మా పరిచర్య గురించి ఇంకా మీరు తెలుసుకోవాలని ఆశపడుతున్నట్లయితే మాకు ఫోన్ చేయండి. మా సిబ్బంది వారు మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు. మాతో సహకరించాలని ఇష్టపడుతున్నట్లయితే ఒకవేళ 700 అంతకంటే ఎక్కువ మీరు పంపించగలిగినట్లయితే లైఫ్ బియాండ్ ద గ్రేవ్ అనే ఈ DVDని మీకు ఉచితంగా పంపించగలుగుతాం. మా చిరునామా దయచేసి రాసుకోండి. ఆపరేషన్ బ్లెస్సింగ్ ఇండియా, హౌస్ నంబర్ 2-80, CMR కాలేజ్ దగ్గర, మేడ్చల్, రంగారెడ్డి జిల్లా 501401. మా టోల్ ఫ్రీ నంబర్ 1800-200-4077. మా వెబ్సైట్ www.obindia.org. ప్రేమగల ప్రతి తండ్రి తన పిల్లల అవసరాన్ని తీర్చడానికి ఎంతో కష్టపడతాడు. అయితే మన పరలోకపు తండ్రి మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు, ఏ లోటు లేకుండా చూస్తాడు. అది ఎలాగో ఈ పాట ద్వారా తెలుసుకుందాం.
పిల్లలైన మనల్ని ప్రతి క్షణం కనిపెడుతుంటాడు. రేయింబవళ్ళు ఆయన మనల్ని కాపాడుతుంటాడు. ఆయన మన పాదాలని తొట్టిల్లనీయడు. అలాంటి తండ్రిని కలిగి ఉండటం నిజంగా మన భాగ్యం. దేవుని పిల్లలుగా అవ్వాలంటే మనం యేసుక్రీస్తుని ప్రభువుగా స్వంత రక్షకునిగా అంగీకరించాలి. మీరు ఈరోజు యేసుక్రీస్తుని అనుకరించాలని ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే వెంటనే మాకు ఫోన్ చేయండి. మా సిబ్బంది వారు మీతో కలిసి మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు. మీ నిర్ణయాన్ని బట్టి మేము దేవునికి స్తుతులు చెల్లించాలని ఇష్టపడుతున్నాం. ఈ విషయంలో మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు చెప్పినట్లయితే ఖచ్చితంగా మేము ప్రార్థన చేయగలుగుతాం. ఈ కార్యక్రమం మీకు బాగా నచ్చిందా? అయితే మీ ఇరుగు పొరుగు వారికి చెప్పడం మర్చిపోవద్దు. వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్ మీద మళ్ళీ కలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ తోడుగా ఉండనుగాక. అనిశ్చితమైన భవిష్యత్తును ఎదుర్కొనడానికి మీరు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు? ఆసక్తికరమైన మాంతోష్ ప్రధాన్ సాక్ష్యం వచ్చే వారం మీ నిరీక్షణలో.